ఇండ్లకు సూటు పెట్టి బంగారం ఎత్తుకపోవుడు, ఇండ్ల ముంగట పెట్టిన బైకులు వేసుకపోవుడు, దుక్నాలకు సూటు పెట్టి పైకం దోసుకపోవుడు, వైన్సులకు జొర్రబడి మందు బాటలు మోసుడు, బ్యాంకు కన్నమేసి నోట్ల కట్టలు ఊడ్చుకపోవుడు, గుళ్ళకు సూటు పెట్టి ఉండీలు లావట్టుకపోవుడు, అక్కల మెడల నుంచి పుస్తల తాళ్ళు తెంపుకపోవుడు. ఓ ఇట్లా బొచ్చడి తీర్ల దొంగలు చూసుంటారు, కానీ గిసొండి దొంగని మాత్రం ఏడ చూసుంటారులా. అంగట్ల నచ్చిన బూట్లు ఎనుకులాడుకుంటుర్రేమో అనుకునేరు, వాళ్ళ బూట్లే దేవులాడుతుర్రు. గీ అన్న పంతనమే అంతా. పట్నం రామంతపూర్ ఏరియాలో అర్ధమరాత్రి ఇండ్ల ముంగడ పెట్టిన ఇల్వగల్ల చెప్పులు బూట్లు ఎత్తుకపోతున్నాడట. అందరూ చూస్తేనే 20 నుంచి 30 లక్షల రూపాయల వస్తువులు ఈ షూలు, ఓన్లీ షూ, బ్రాండెడ్ షూలే తీసుకెళ్తున్నాడండి. ఈడ కొట్టేసుడు, ఎర్రగడ్డకు తీసుకుపోయి 100కు 200కు అమ్ముడు. ఖతర్నాక్ దందా. 2 నెలలనే 100 ఇండ్లకు మీదనే సూటి పెట్టిండంటే చూడుర్రిగా. ఇంట్లో తలుపు సాటుకు కవర్లల్లా సంచుల్లా ఆఖరికి బెడ్ కింద కూడా దాసిండు పో. అరే చెప్పులు ఏమైనట్టానికి అన్నకు డౌట్ వచ్చి సీక్రెట్ కెమెరా చూస్తే మనోని పంతనం బయటపడ్డది. మళ్ళా డ్యూటీకి ఎప్పుడు ఎక్కుతాడా అని నజరేసి రాగానే దొరకబట్టి పోలీసులకు అప్పచెప్పిండు. బంగారం పైకం ఎత్తుకపోతే కేసులైతే, చెప్పులైతే లైట్ తీసుకుంటారు, ఇంకోటి కొనుక్కుంటారు. అసలు పరగబడదనుకున్నట్టుండు. గుళ్ళకాడ ఎత్తుకపోయేటోళ్ళని చూసినాం గానీ ఇండ్ల కాడ కొట్టేసి సెకండ్ హ్యాండ్ దందా చేస్తున్నాడంటే ఏమన్నా ఉపాయం చేసిండా? కొత్త చెప్పులు పోతే కుక్క పిల్ల ఎత్తుకపోయిందేమో అనుకుంటాం, కానీ కాదు, కొత్త దొంగలు మోపాయినరు. చూసుకోండి మరి. ఇక బండ్లకు తాళం వేసినట్టే చెప్పులకు సుతా అర్రలు పెట్టి తాళం వేసుకోవాలనేమో పో.